శిష్యుడు: యోగా, యోగం, అమోహం, ఈ మూడింటికి తేడా ఏంటి గురువుగారు? గురువుగారు: నువ్వు మౌనంగా ఉంటే అది యోగా, నీ భార్య మౌనంగా ఉంటే అది యోగం, ఇద్దరు గొడవ పడకుండా శాంతంగా ఉంటే ఆ ఇల్లు అమోహం. భార్య: డాక్టర్ గారు, మా ఆయన మోకాళ్లకు ఏదైనా మంచి మందు ఉంటే ఇవ్వండి. డాక్టర్: నీదంత గొప్ప మనసు అమ్మా, మీ ఆయన ఆరోగ్యం కోసం అంత శ్రద్ధ చూపిస్తున్నావు. భార్య: మీకు అలా అర్థమైందా డాక్టర్ గారు? ఆయన నడుస్తుంటే మోకాళ్ళ నుంచి కిర్రు కిర్రు అనే శబ్దం వస్తుంది. సీరియల్ చూస్తుంటే అర్థం కావటం లేదు. ఆ సమయంలో ఇబ్బందిగా ఉందండి. పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య ఏడాది అయినా తిరిగి రాలేదు. ఆమె వెళ్ళిపోయినప్పటి నుండి భర్త అత్తవారింటికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. భర్త: అత్తయ్య గారు, మీ కూతురు ఎప్పుడు వస్తుంది? అత్తగారు: అమ్మాయికి నీ మీద ఇంకా కోపం తగ్గలేదు అల్లుడు. నీ పేరంటేనే రుసరుసలాడుతుంది, నీ దగ్గరికి రానంటుంది. భర్త: మరోసారి అడగండి. నెల తర్వాత మళ్ళీ ఫోన్. అత్తగారు: నీకు ఏడాది నుంచి చెబుతున్నా, మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నా? తను రానంటుంది. భర్త: అదేంటో అత్తగారు, తను రానని చెబుతున్న మాట వింటే మళ్ళీ మళ్ళీ వినాలని ఆనందం కలుగుతుంది. అందుకే పదే పదే ఫోన్ చూస్తున్నా, ఏమనుకోకు. ఆనందం పొద్దున్నే లేచి ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నాడు. కళ్ళు మూసుకొని ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు. 1. నేను ఎవరిని? 2. నేను ఎక్కడి నుంచి వచ్చాను? 3. నేను ఎందుకు పుట్టాను? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇంతలో కిచెన్లో నుంచి భార్య అరుపులు వినిపించాయి. నువ్వు ఒక పెద్ద సోమరిపోతువి, ఎక్కడి నుండి తగలడ్డావో నా కర్మకు. నా జీవితం నాశనం చేయడానికే పుట్టావు. ముందు లేచి స్నానం చేసి తగలడు, టిఫిన్ పూర్తయింది. ఒక్క దెబ్బకు అతని ప్రశ్నలకి సమాధానం దొరికినట్టుగా నిట్టూర్చి కళ్ళు తెరిచి స్నానానికి సిద్ధమయ్యాడు.